విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు పర్యావరణ హిత రాఖీలు విద్యార్థులు తయారు చేయడం ఆనందంగా ఉందని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు క్యూరేటర్ డాక్టర్ నందిని సలారియా అభినందించారు. శనివారం ఉదయం జంతు ప్రదర్శనశాలలో గ్లోబ్ సంస్థ విద్యార్థులు విత్తనాలతో కూడిన రాఖీలు తయారు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ పత్తితో తయారు చేసిన నూలు దారం, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఔషధ మొక్కల విత్తనాలు ఉపయోగించి కాగితము, అట్ట, పత్తి, నార, అరటితో తయారు చేసిన రాఖీలు ఆరోగ్యకరం అన్నారు. ఏకో ఫ్రెండ్లీ రాఖీలు ఆరోగ్యకరం, ఆనందదాయకం అన్నారు. పర్యావరణానికి మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ జీవించాలని కోరారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం విశాఖ జూలో వృక్షబంధన్ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. వృక్షబంధన్ కార్యక్రమానికి మహిళలు రావాలని కోరారు. కార్యక్రమం నిర్వహణకు సహకరించిన గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ, సిఫా ట్రస్ట్లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా జీవించడానికి పర్యావరణ హిత జీవన విధానం అలవర్చుకోవాలన్నారు. విత్తన రాఖీలు మొలకెత్తుతాయి, కాయలు కాస్తాయన్నారు. సిఫా ట్రస్ట్ సిఇఓ డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ చిల్డ్రన్ మూవ్మెంట్ ఫర్ క్లైమేట్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో 5 రాష్ట్రాల్లో విత్తన రాఖీలు తయారు చేయించామని, వృక్షబంధన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జూ విజిటర్స్ అందరూ పాల్గొనవచ్చని అన్నారు. ఈ 2 కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ గోపాల్ నాయుడు, జి భారతి, జూ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దివ్య, బయాలజిస్టు ఎం పురుషోత్తం, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, వాలంటీర్లు జె రవితేజ, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. నా పేరు లిక్షిత. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ది గ్లోబ్ స్కూల్ నుంచి వచ్చాను. ఇవాళ మేము జూకి వచ్చి అందరూ ప్లాస్టిక్ రాఖీలు చేసి పడేస్తున్నారు, కానీ మేము ఇక్కడికి వచ్చి విత్తనాలతో రాఖీలు చేస్తున్నాము. సో దట్ ఏమవుతుందంటే రాఖీలు విత్తనాలు అయితే వెంటనే మట్టిలోకి కలిసి అది మొక్కగా వెలిసి మనకి భోజనాన్ని ఇస్తాయి, ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఇస్తాయి. సో మనం అది తినవచ్చు. పేరు జాహ్నవి. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను ది గ్లోబ్ స్కిల్ నుంచి వచ్చాను. ఈ రోజు మేము ఇక్కడ మా స్నేహితులతో అందరం కలిసి రాఖీలు ఏర్పాటు చేస్తున్నాం. అది ఈకో ఫ్రెండ్లీ రాఖీలు చేస్తున్నాము. విత్తనాలతో ప్రతి ఒక్కరు చేయాలని మేము ఆశిస్తున్నాము. ఇలా చేయడం వల్ల మనకి పర్యావరణానికి అన్ని మేలే జరుగుతుంది, హాని మాత్రం జరగదు. అందరికీ నమస్కారం. నేను ది గ్లోబ్ స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు రాఖీలు చేస్తున్నాము. మేము విత్తనాలతో రాఖీలు చేస్తున్నాము. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఈ విత్తనాలు పెరిగి పండు కాయలు అన్నీ ఇచ్చి మన ఆరోగ్యానికి అవి తింటే ఇంకా బాగుంటుంది. సో నమస్కార్, నేను నందిని సలారియా, క్యూరేటర్ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్. ఈరోజు మనం ఇక్కడ ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్షాప్ చేయడం జరిగింది. అక్కడ ఏంటంటే గ్లోబ్ స్కూల్ నుంచి మనకి 70 మెంబర్స్ పిల్లలు వచ్చారు. వాళ్ళు మంచిగా ఈ రాఖీలన్నీ ఈకో ఫ్రెండ్లీ రాఖీస్ అన్నీ తయారు చేశారు. మనకి అంటే ఇలా కూడా ఒక రాఖీ అనేది కాన్సెప్ట్ ఉంటుంది అనేది పిల్లలకి ఈరోజు చెప్పడం జరిగింది. ప్లస్ ప్రాక్టికల్గా డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది, విచ్ విల్ అంటే వాళ్ళ మైండ్స్లో ఉండిపోతుంది ఇది ఎప్పుడైనా సరే. సో ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు మనం మాట్లాడతాం, కానీ యాక్టివిటీ చేసినందుకు వాళ్ళ మైండ్లో అవి ఉండిపోతాయి. కాబట్టి అదే ఉద్దేశంతో మనం ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక ఈకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అనేది వాడుకోవాలనేది వాళ్ళకి ఇంకొక ఐడియా, ఇలా చేయొచ్చు అనేది వాళ్ళకి గుర్తు వస్తుంది ఎప్పుడైనా సరే. సో ఈరోజు మనకి సిఫా ట్రస్ట్ ఆర్గనైజేషన్ ప్లస్ గ్రీన్ క్లైమేట్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనతో కొలాబరేట్ అయ్యి, మన జూతో కొలాబరేట్ అయ్యి ఈ యాక్టివిటీని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో టుమారో ఆల్సో రేపుకి మనం వృక్ష బంధన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ ఒక చెట్టు ఉంది. ఈ ఒక చెట్టు అంటే మనకి ఎన్ని సంవత్సరాల ఏజ్ కూడా మనకి తెలియదు. 100, 200 ఏంటి పైనే ఉంటుంది ఖచ్చితంగా. సో అండ్ ఇలాంటి చెట్టుకి మేము చూస్తూ ఉన్నాము. మేబీ ఇట్ ఈస్ హోమ్ టు మోర్ దెన్ 200-300 నెస్ట్ అనమాట. సో ఎన్ని పిల్లలు పుట్టాయి దీని మీద, చాలా రకాలుగా బర్డ్స్కి, ఎంతమందికి ఇది షేడ్ ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది. సో ప్రతి ఒక్క వృక్షకి, ఒక చెట్టుకి ఒక ముఖ్యమైనత ఉంటుంది.